జగిత్యాలలో మా జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎవరికైనా ప్రజా జీవితం అనేది రాష్ట్ర హితం అని చెప్పండి. ఆ రాష్ట్ర హితము ముఖ్యంగా రైతాంగం, రైతు కూలీలు, నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డలు అని చెప్పంటే నేను విద్యార్థి లోకం అని చెప్పండి. నినాగమం ఏదైతుందో కోర్టు వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతుందో రాష్ట్రంలో చెల్లింపు చేయలేకపోతుంది కాబట్టి మీరు తల్లిదండ్రుల దగ్గర ఫీజు వసూలు చేసుకోవచ్చని చెప్పాను. ఎంతకంటే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏముండదు చెప్పంటారు. ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముండదు చెప్పంటారు. విద్యార్థులంటే రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అని చెప్పంటారు. అటువంటి విద్యార్థి లోకానికి ఏది ఇస్తుందో ఇవాళ మనము భవిష్యత్తు చూపెట్టలేకపోతున్నాం అని చెప్పంటే పాలన అనేది ఏ విధంగా కొనసాగుతుందో దీన్ని బట్టి మనం ఊహించవచ్చు అని చెప్పంటారు. తప్పకుండా ఇవాళ మీరు ఏదైతే ఇంత అంటే రియలీ యూ నీ నాట్ కమోర్ అప్ టు దిస్ ప్లేస్ నాకు రావాలన్నట్టు మీరు రావాల్సినందుకు నిజంగా మీకు అందరికీ, మీ మిత్రులకు అందరికీ ముఖ్యంగా అవుతుందో మా మిత్రులు కొప్పులీశ్వర్ గారు, వారు ఇక్కడ మంత్రిగా పనిచేసిండ్రు, వారితో నేను కలిసి శాసనసభ్యులు పనిచేసిన, శాసన మండలి సభ్యులు పనిచేసి బ్రహ్మణ గారితో కూడా ఏదైతుందో వారు ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. నేను మీ ఇద్దరం కూడా అయితే చిరకాల మిత్రులము. 93 వరకు ఏదో కలిసి పనిచేసినవి. ఓన్లీ 94 he has deferred with me. ఓన్లీ 94 he has deferred with me. తర్వాత వాడు పార్లమెంట్ ఎన్నికైన తర్వాత ఏదైతుందో ఇవాళ వారి ఏదైతే ఎమ్మెల్యే స్థానం ఖాళీ కావడంతో అక్కడికి వెళ్ళి ఉప ఎన్నికలు పోటీ చేసే అవకాశం వచ్చింది. దట్ ఎలక్షన్ నన్ను కెప్ట్ మీద మొత్తం రాష్ట్ర స్థాయిలో నాయకత్వం నాకు నిలబెట్టింది ఆ ఉప ఎన్నిక అని చెప్పండి. ఇక్కడ సోదరు బసంత జడ్పీ చైర్పర్సన్ ఏదైతుందో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏదైతే ఇంత గౌరవిస్తుంది కానీ చెప్పంటే మీరు మీటింగ్ రావాలన్నా మీరు వచ్చి మీలాంటి ఒక సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పాను. ఎవ్రీ టైమ్ షీ యూస్ టు అంటే నన్ను మీటింగ్ రావాలని చెప్పని కోరేది చెప్పండి. ఇక సాగర్ అనేది ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ. సాగర్ అనేది ఈజ్ లైక్ యంగర్ బ్రదర్ టు మీ అంటే వీళ్ళ సంజయ్ కానీ, కౌశిక్ కానీ మేమంతా మిత్రులము. వీళ్ళందరం కూడా వినోద్ రావు గారు, మా దామోదరరావు గారితో మా ఫ్యామిలీ అసోసియేటే. వారి నాన్నగారు నా 81 సమితి ప్రెసిడెంట్ ఎన్నిక కావడానికి ఏదైతుందో నాకు ఒక మైల్ స్టోన్ నాకు అండగా నిలిచాను. ఎవరికి తెలియదు ఇది. దామోదరరావు గారి తండ్రి జీవన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పి అనుకుంటారు. మీకు కూడా ఆశ్చర్యపోతారు కూడా దామోదరరావు గారి తండ్రి మీకు ఎక్కడ సన్నిహితో సంబంధం అని చెప్పాను. అంటే ది హోల్ రిలేషన్ విత్ ది బీఆర్ఎస్ పార్టీ విత్ ఎవ్రీ లీడర్ ఐ హ్యావ్ గాట్ అని చెప్పంటారు. నేను ఈ స్థాయి, ఈ దశలో ఏదైతుందో వీళ్ళు కేసీఆర్ గారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు రావటం, వారి నాయకత్వం కలిసి పనిచేసేటువంటి అవకాశం రావటం, నేనైతే అంటే ఇవాళ జీవితం ఎవరే కానీ ఇవాళ నా జీవితం ఒక చివరి స్థాయికి వచ్చింది. ఐ సీన్ ఎనఫ్ పొలిటికల్ పబ్లిక్ లైఫ్. నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు నేను గడిపింది. ఉంటే ఇంకో ఎన్నిక చూస్తే కావచ్చు, దేవుడు దయతలిస్తే ఎట్టుటో చెప్పలేని చెప్పంటారు. కానీ ఇది అవుతుందో నా చేసే జీవితం ప్రజా జీవితాన్ని పాటుపడటానికి కొరకు ఏది ఇస్తుందో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు నాకు అవకాశం కల్పిస్తున్నందుకు, వారి సూచనకు అనుగుణంగా మీరు ముందుకు వచ్చినందుకు మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. నేను కేసీఆర్ గారిని కలవటము, మా పాత సాన్నిహిత్యం, దాన్ని కొంత ఎదుట కదా నెమరు వేసుకోవడానికి కొరకు అని చెప్పి అంటారు. మా పాత సాన్నిహిత్యం వర్త నెమరు వేసుకోవడానికి కొరకు వారికి కలవాలని కోరుతున్నా. అంతే తప్ప ఏదైతే పార్టీలో చేరడం అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ పార్టీలో బీఆర్ఎస్లో చేరబోతున్నా చెప్పని నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్